Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. అసలు మిమ్మల్ని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. రే ఏమైంది? చూసేవా ఎంత పెద్ద దెబ్బ తగిలించుకుని వచ్చాడో. డాక్టర్ ఫోన్ చేయి. అయ్యో అమ్మ, చిన్న దెబ్బే కదమ్మా, పర్లేదు, ఏం అవ్వదు. అక్క ఏదో చెయ్యి. ఇంత పెద్ద దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ అమ్మా, అంటావేంటి? పొయ్యి మీద ఏదో పెట్టినట్టున్నావు. నువ్వు ముందెళ్ళి చూడమ్మా. ఇదిగో అది చూసుకో. నేను జాగ్రత్త. ఎరా ఇంకోసారి వీడికి ఇలా దెబ్బలు తగిలాయో నీ కాలు ఎరపట్టి మూలన పడేస్తాను. జాగ్రత్త. ఏరా జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు కదా. నువ్వు కూడా ఏంటక్క, అసలు ఇవన్నీ దెబ్బలా? అసలు దెబ్బ ఇక్కడ తగిలింది. అవునా? మరి చెప్పవేంట్రా? డాక్టర్ ఏమన్నారు? నువ్వేటక్క మరీ పీచు పెట్టేదానిలో ఉన్నావు. మనోడికి ఇక్కడ ఎప్పుడో తగిలింది. ఈ రోజు అదే అమ్మాయిని ఖైరతాబాద్ జంక్షన్ లో చూశాడు, ఐ లవ్ యూ చెప్పాడు. అప్పుడే కార్ గుద్దింది, మనోడికి పగిలింది. ట్రాఫిక్ లో జాగ్రత్తగా ఉండాలి కదరా. అది కాదక్క, అరంగలం గ్యాప్తో 2 కళ్ళు, 2 సెంటీమీటర్ల ముక్కు, నన్ను తాకిన ఆ చేతులు, కంగారు మాటలు, అంత ట్రాఫిక్లో కూడా నిశ్శబ్దంగా వినిపించినంత నా ఊపిరి, ఇవి తప్ప నాకింకేం కనిపించలేదు. అంత నచ్చిందా ఆ అమ్మాయి? భూమి మీద దేవతలు తిరుగుతూ ఉంటారనడానికి ఆ అమ్మాయి ఎగ్జాంపుల్. మరి ఆ అమ్మాయి ఏమంది? అందరు అమ్మాయిలా లాగిపెట్టి కొట్టకుండా కామ్గా వెళ్ళిపోయింది. ఏమనలేదంటే మన ప్రపోజల్ ఇష్టం ఉన్నట్టే కదా. రేపటి నుంచి కొత్త టెక్నిక్తో దాన్ని అప్రోచ్ అవుతా. అక్క ఏరా ఫొటోస్ చూపించమంటావా? ఏంటక్క నువ్వు కూడా? నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని. కానీ ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందో లేదో మనకు తెలియదు కదా. అయితే వేరే అమ్మాయిని చేసుకోవాలా? నేను చేసుకోను. ఈ విషయం నాన్నకు చెప్పకపోయావా? వింటేనే కదా ఆయనతో పెద్ద విలన్లా బెదిరించేలాడు. సర్లే, ఈ అమ్మాయి కూడా చాలా బాగుందిరా. ఒకసారి నువ్వు ఫోటో చూడు, నీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీ అందరికి నచ్చితే నాకు నచ్చాలని లేదు. అయితే త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వు, లేదంటే వీకెండ్ పెళ్లి చూపులకి రెడీ అవ్వు. నో ఛాన్స్, నేను ఇప్పుడే తెలుసుకొని వస్తాను. రేపు సండే తప్పకుండా ఇంటికి రండి. నిన్ను చూసి డౌట్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయింది. మంచి రే ఫ్యామిలీ కదా. మావయ్యడి ఏమైంది? వస్తానన్నాడు. రే కార్తీక్ పద వెళ్దాం. నేను రాను, వాడు అస్సలు రాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, వాడొస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క. అయినా వినిపించుకోవేంటి? నేను అక్కడికి రావట్లేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నేను చూశాను కదా, నాకు నచ్చలేదు. మావయ్య, నచ్చాల్సింది నీకు కాదు వాడికి. ఈ డెసిషన్ కూడా నాది కాదు, వాడిది. ఏమన్నాడు? రే కార్తీక్, అన్నట్టు నువ్వు అసలు ఆ అమ్మాయిని చూడలేదు కదా, ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని. ఫోటో చూసంటే క్లియర్ అయిపోతాయి. ఇలాగే నేను చూపిస్తాను. నేను చూపిస్తానే. చూడు మావయ్య ఎంత బాగుందో. వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే అల్లుడు యావరేజ్ గుంది. ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా. యావరేజ్ ఏంట్రా, సూపర్ గా ఉంది. మా అందరికి బాగా నచ్చింది. వీళ్ళందరికీ ఎలా నచ్చింది అల్లుడు? చెప్పాను కదా అక్క, యావరేజ్ గుందని. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఎన్నిసార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది. సరే, నేను వెళ్ళి నాన్నని పంపిస్తా. నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే. వీడు మారడు. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు. నువ్వు అదే మాట మీద ఉండు. కావాలంటే బావతో నేను మాడతాను, నువ్వు టెన్షన్ పడకు. రే కొంచెం నవ్వుతూ ఉండు. పిల్లలు మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. రే అమ్మాయి వచ్చింది చూడరా. నచ్చలేదు. ఒకసారి అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నచ్చలేదని చెప్పాను కదా. అక్క, నేను లవ్ చేసింది ఈ అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి మనకి నచ్చలేదని చెప్పేద్దామా? ఊరుకో అక్క. అమ్మయ్య, వీడికి నమ్మే డౌట్ రాలేదు. మామయ్య, వచ్చేసింది. ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా? అంటే ఫోటోలో రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారు. ఈ అమ్మాయిది ఫోటో జనిక్ ఫేస్ అనుకుంటా. చెప్తాను నీ సంగతి. పైన చూడు. హాయ్.
మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఓకే. ఏంటి అలా అనేసావు? మనకు ఓకే కదా నాన్న? తమ్ముడు మాట అడగాలి కదా. నాన్న, తమ్ముడి లైఫ్ విషయం నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు. వాడికి ఓకే, మీకు ఓకే కదా? వాడికి ఓకే అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంకుల్, మాకు ఓకే. మీ డిసిషన్ ఏంటి? చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను నందుని కనుక్కుని వస్తాను. కూర్చో. అయ్యో రా రవి, కూర్చో, సిగ్గుపడకు. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. రారా కూర్చో. కార్తీక్, వంకాయ కూడా ట్రై చేయండి, నందు చేసింది. ఓ, బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా, ఇంట్లో మనం చేస్తేనేమో తింటూ. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.